మహిళా మరియు శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కిశోరి వికాస కార్యక్రమం నర్సరావుపేట భువనచంద్ర టౌన్ హాల్లో నిర్వహించారు. బాల కార్మికులను ప్రోత్సహిస్తే కఠినమైన చట్టాల ద్వారా శిక్షించే అవకాశం ఉందని కార్మిక శాఖ జిల్లా అధికారిని ధనలక్ష్మి తెలిపారు. నూతన చట్టాల ద్వారా చర్యలు తీసుకుంటున్నందున బాల కార్మికులను పెట్టుకునేందుకు వ్యాపారస్తులు ముందుకు రావటం లేదన్నారు. డిఎం అండ్ హెచ్ఓ డాక్టర్ రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. మేము 2003 నుంచి చేద్దామని రాస్తున్నామండి. 2003లో బాల కార్మికులు పల్లె పెట్టుకున్న వాళ్ళు రాసేటప్పుడు చాలా మంది పిల్లలు పనిచేస్తా కనపడ్డారు. ఎక్కడ పడితే అక్కడ పిల్లలు ఆటో గ్యారేజ్, మెకానిక్ షెడ్, బట్టల షాపులు, ఫ్యామిలీ షాపులు, హోటళ్లు, బార్లు, రెస్టారెంట్లు, ఇవే కాకుండా ఫ్యాక్టరీస్. ఇంతమంది 2003 నుంచి 2015 లోపు దాదాపు ఒక 60% తగ్గిపోయారు పిల్లలు. ఎందుకంటే ప్రజల్లోనే కొంత అవేర్నెస్ వచ్చింది. పిల్లల్ని పనులు పెడితే కేసులు పెడతారు, యజమానుల మీద కేసులు పెడతారు, కోర్టులో పెనాల్టీలు కట్టిస్తారు, జీతం తక్కువ ఇచ్చారని పెనాల్టీలు వేస్తారు అనేది ప్రజల్లో ఒక 60% అవేర్నెస్ అయితే వచ్చిందండి 25 సంవత్సరాల్లో. కానీ ఇంకా రావాల్సి ఉంది. దానికి మనం తీసుకోవాల్సిన చర్యలు చాలా వరకు అన్ని డిపార్ట్మెంట్లు మమేకమయ్యి ఒక రెస్క్యూ టీమ్ గా ఏర్పడి లైన్ డిపార్ట్మెంట్ అని త్వరలో కంటిన్యూగా డ్రైవ్ చేస్తానే ఉన్నాం. గమనించండి, ఎప్పుడైనా సరే తల్లులు తీసుకొచ్చే ఒళ్ళో ఉన్న రోజుల పిల్లలు ఎప్పుడు మెలకుగా ఉండరు, నిద్రపోతానే ఉంటారు. వాళ్ళు నల్ల మందేసి తీసుకొస్తారు వాళ్ళకి. దానికి రోజుకి అద్దె ఉంటుంది, రోజుకి ₹1,000 అని అద్దె ఉంటుంది, నెలకి ₹1,000 అని అద్దె ఉంటుంది. ఒకవేళ తల్లి దగ్గర ఉన్నప్పుడు కనుక చైల్డ్ చనిపోతే 1 సంవత్సరం అద్దె కడితే చాలండి. సో చైల్డ్కి ఈరోజు నేను ₹100 కనుక పే చేయాలి, ఈ చైల్డ్ని నేను తీసుకెళ్ళి బెగ్గింగ్ చేసుకునే దానికి ₹100 పే చేయాలని నేను ఒప్పందం కుదుర్చుకుంటే, నేను నల్లమంది వేసే క్రమంలో కొంచెం మోతాదు ఎక్కువయ్యి, లేదంటే ఎండ ఎక్కువయ్యి, వానలో తడిచి, ఇంకేదైనా చిన్న యాక్సిడెంట్కి గురయ్యి నా దగ్గర ఉన్న చైల్డ్ చనిపోతే, నేను తీసుకొచ్చిన చైల్డ్ చనిపోతే, సంవత్సరానికి ఎంత? రోజుకు ₹100 చొప్పున 365 × 100 ఇంటూ చేసేసి ఆ డబ్బులు వాళ్ళకి ఇస్తే ఆ వాల్యూ అక్కడితో అయిపోయింది, ఆ చైల్డ్ వాల్యూ.